అమరావతిలో కొంతమంది రైతులకి ఎదురవుతున్న కష్టం ఇప్పుడు ఇదివరకు జగన్ టైంలో అయితే ఈనాడు జ్యోతి అరడజన్ మీడియా పంచుకునేవి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడంతా బాగానే జరుగుతుందని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆగిపోతే చివరికి అదే బాధితులు ఇప్పుడు సాక్షి దగ్గరికి రావాల్సి వచ్చింది. రాజధాని రైతులపై సర్కారు అరాచకం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది సాక్షి. ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఎన్ని విధాలుగా వేధించాలో అన్ని విధాలుగా వేధిస్తోంది. భూములు ఇవ్వలేదన్న ఆగ్రహంతో పలు రైతుల పొలాల చుట్టూ 3 వైపులా రిజర్వాయర్ తవ్వకాలు జరిపారు. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రైతులు పంట పండించుకునే పరిస్థితి లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఎటువంటి వరద రాకపోయినా కొండవీటి వాగు గట్లకు గండి కొట్టి ఆ నీటిని రిజర్వాయర్లోకి వదిలేశారు. దీంతో ఈ నీరు రిజర్వాయర్లో ప్రవేశించి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని రైతుల భూముల చుట్టూ చేరే 15 అడుగుల లోతున్న రిజర్వాయర్ నిండిపోవడంతో పంట పొలాల నేల కోతకు గురై రిజర్వాయర్లో కలిసిపోతుంది. పలువురు రైతుల పొలాలు కూడా రిజర్వాయర్లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులను భయభ్రాంతులు గురి చేసి తన లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండవీటి వాగు రిజర్వాయర్ కోసం పంట పొలాలు ఇవ్వని రైతులని ప్రభుత్వ అధికారులు 3 నెలలుగా ఇదే విధంగా వేధిస్తున్నారు. వాటిలో కొన్ని దారుణాలు చూస్తే మొదట లారీలతో పంట పొలాల్లో ఉన్న కరెంటు స్తంభాన్ని గుద్దించి వైర్లు దించేశారు. 3 నెలల నుండి విద్యుత్తును పునరుద్ధరించాలంటే ఆ శాఖ అధికారులు చుట్టూ తిరిగిన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రైతులు పంట పొలాలకు విద్యుత్ మోటార్ల బదులు ఆయిల్ మోటార్లు తీసుకొచ్చిన వాటిని చోరీ చేశారు. పంట పొలాల్లో ఉన్న విద్యుత్ బోర్లకు భూమి లోపల ఉన్న పైపుల్ని పీకేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేడు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీరు రాక మునగా అరటి తోటలు ఎండిపోయాయి. పంట పొలాలకు దారులు లేకుండా చేయడం, ఉన్న దారులను తవ్వడం, 15 అడుగుల లోతులో పంట పొలాలకు ఆనించి గోతులు తీయడంతో మట్టి పెళ్లలు విరిగి ఆ పొలాల్లో పట్టడం వంటి చర్యలు రైతులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. పెనుమాక గ్రామంలో 1000 కుటుంబాలకు తాగునీటి సరఫరా అందజేసేందుకు పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ పైప్ లైన్లపై కూడా తరచూ మట్టి పెళ్లలు విరిగి పగిలిపోతున్నాయి. నెలకు కనీసం 15 రోజులు తాగునీరు అంద గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎకరంన్నర పొలంలో మునగ తోట వేసాను, మరో ఎకరం 30 సెంట్లు అరటి పంట వేసాను. రిజర్వాయర్ను పొలానికి కానించి తీయడంతో బోర్లు రావడం లేదు. కొండవీటి వాగు నుంచి నీళ్లు తీసుకుందామంటే పొలం చుట్టూ తవ్వేశారు. విద్యుత్ సరఫరా లేదు. చివరికి చేతికొచ్చిన పంట ఎండిపోయి 1,50,000 నష్టం వచ్చింది. రైతులు నష్టపరిస్తే వాళ్లే భూములు ఇస్తాను ప్రభుత్వం ఆలోచిస్తుంది. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వంటే ఒక రైతు. ప్రభుత్వం 3 నెలల కింద లారీ డ్రైవర్లు విద్యుత్ స్తంభాలు ఢీకొట్టడంతో ఒకే రోజు 10 స్తంభాలు పడిపోయినాయి. విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించి పంట పొలాలకు విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదు. ప్రభుత్వ పెద్దలు చెప్పబట్టి ఇట్లా చేస్తున్నారని ఇంకొక రైతు. భూములు ఇచ్చేంత వరకు నా ఇంటి చుట్టూ తిరిగారు. సిఆర్డీ అధికారులు మా ఇంటికి వచ్చి ఒప్పంద పత్రాన్ని తీసుకున్నారు. 4 రోజుల తర్వాత నా 2 ఎకరాలకు ప్లాట్లు కేటాయిస్తున్నారు అని చెప్పి 6 నెలలు అవుతుంది. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిన ఫలితం లేదు. పైగా నా పొలంలో పంట పండించుకుంటుంటే రాత్రికి రాత్రి బోర్లు దొంగిలించారు. దానివల్ల పంట పూర్తిగా ఎండిపోయిందని ఇంకొక రైతు. ఇలా వరుస పెట్టి పలువురు రైతులు మాటల్ని ఇప్పుడు సాక్షి హైలైట్ చేసింది.